1982లో మీ తాతగారు తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందే ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం జెండా పెట్టించారంట. అసలు ఏం జరిగింది సార్? తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సొంత ఆఫీస్లోనే పెట్టించి ఆయన అప్పుడు విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా. అంటే కొంచెం నోటి దూరద ఎక్కువ కేసీఆర్ నానికి అంటుంటారా, నిజమే అంటారా? మీరే చూస్తున్నారు కానీ నోటి దూరం నిజంగా ఎక్కువ కాదు. అంతకుముందు పార్టీలో ఉన్నప్పుడు ఇన్ఛార్జిని దూరం చేసుకుంటారు, పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా నోరు దూరత ఇంకా ఆగలేదు. కేవలం ఇప్పుడు మీకు ఎంపీ సీట్ ఇవ్వడం కోసమే మీ అన్నగారిని దూరం పెట్టారు తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నారు. నాకు ఎంపీ సీట్ ఇవ్వాలి అంటే దూరం పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు ఇప్పుడు మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి రాకపోతే మీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం అధికారంలో రాకపోవడం అనేది ఒక భ్రమ. మీటింగ్ పెడుతుంటే జనాలు లక్షల మంది వచ్చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మరి అదంతా ఫేక్ అంటారా? మేము కూడా 2019 ముందు మీటింగ్లు పెడితే బ్రహ్మాండంగా జనాలు వచ్చారు. కానీ పెనమలూరు వైపు కూడా ఒక కన్నేశారు అని చెప్తా ఉన్నారు. పెనమలూరు సీటు కావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కోరితే. సరే, అసలు మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా పరస్పరం వివాదంగా ఏదో ఒకటి అనుకుంటా ఉన్నారు. అంటే జనాల్లో మీరు పలచన అవుతారు అని చెప్పి ఏ రోజు అనుకోలేదా, అనిపించలేదా? ఒక్క విషయం, గత 2 సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తున్నారు. నేను ఏ రోజు ఆయన ఏ విమర్శించినా కూడా నేను మాట్లాడలేదు. సరే అండి, కేసీఆర్ నాని గారు టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి అందరి దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుని టికెట్లు అమ్మేసాడని ఉన్నాడు. ఆయన దగ్గర ఆధారం అంటే రమ్మనండి డిబేట్కి, నేను కూడా వస్తాను. సార్, కేసీఆర్ నాని గారి మీద 3 లక్షల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఏ ధీమాతో చెప్తున్నారు సార్? అంతా ఇప్పుడు 3 లక్షలు కాదు మాకు టార్గెట్. సార్, ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర కానివ్వండి, లోకేష్ గారు మీకు చాలా సన్నిహితంగా ఉంటారన్నారు. ఏంటి మీ ఇద్దరు రిలేషన్? అట్లా పార్టీలో ఒక యువ రక్తానికి మంచి ఊపి తెచ్చిన నాయకుడు. సరే, అమెరికాలో మీకు వ్యాపారాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటారు. మీరు గుడివాడ రాము గారు పార్ట్నర్స్ అని చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్ కాబట్టి అందరూ పార్ట్నర్లు అంటే ఇక్కడ వ్యాపారంలో తనకు ఉంది కాబట్టి అక్కడ వ్యాపారంలో. దేవినేని ఉమా గారితో కలిసి మీ బ్రదర్కి చెక్ పెట్టారని చెప్పి చెప్తా ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి చెబుతున్నాను, కృష్ణప్రసాద్ గారితో కలిపి దేవినేని ఉమా గారికి చెక్ పెట్టారని, ఇంకోళ్ళు ఎవరితో పెట్టి ఇంకోళ్ళకి చెక్ పెట్టారని. సార్, నాని గారి 2 ఎలక్షన్స్కి కూడా మీరే ఫైనాన్స్ చేశారు అని చెప్పి చెప్తా ఉంటారు, నిజమేనా? 2013లో చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్యామిలీకి సీట్ ఇస్తుందని మా అందరికీ పిలిచి చెప్పినప్పుడు మా ఎందుకు ఆనందం వేసింది. మొదటి నుంచి మేము ఉన్న పార్టీ మా కుటుంబానికి మంచి గౌరవం వస్తుందని అందరం మళ్ళీ విడిపోయినా అందరం వెళ్ళి కలిసికట్టుగా ఉండి ఆయనకు సీట్ ఇప్పించడం కాడి నుంచి గెలిపించడం వరకు కుటుంబం అంతా, ఒక్కళ్ళు కాదు కుటుంబం అంతా కూడా. సరే, షర్మిల ఇక్కడ వచ్చారు కదా విజయవాడ, ఆంధ్రాలో షర్మిల గారు రావటం వల్ల మీ తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఓట్లు చీలి అటు వెళ్ళే అవకాశం ఉందంట? ఈ షర్మిల గారే కాదు, చాలా 3-4 పార్టీలు కూడా పెట్టించారు వీళ్ళు. ఈ అధికార పార్టీ వారు వచ్చినా. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు నాని గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తిని వసంత కృష్ణప్రసాద్ గారిని మీరే ఇప్పుడు పార్టీలోకి తీసుకొస్తున్నారు అని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులే, కానీ చూశారు కదా ఎంత తేడా ఉందో. ఒకరేమో బయటకు వచ్చినప్పుడు ఏమో పార్టీ నాయకుడిని విపరీతమైన అసత్య ప్రచారాలతో విమర్శిస్తాడు, ఇంకొకటేమో వ్యక్తి ఏమో గవర్నమెంట్ మీద జరిగిన ప్రాబ్లమ్స్ మీదే విమర్శించాడు. అది మనుషులలో వ్యక్తిత్వంలో తేడా మనం గుర్తుంచుకోవాలి. సార్, ఒకవేళ పొత్తులో భాగంగా ఎంపీ సీటు బీజేపీకి ఇస్తే పరిస్థితి ఏంటి?